బంగారం పేరింటేనే అమ్మో బంగారమా అని గుండెలు పట్టుకునేటి కథ అవుతుంది. బంగారం పేరింటే భయం పుడుతుంది. పెళ్లి సంబంధాలు మాట్లాడే కాడికి పోతే కాకపోతే ఇంకో లచ్చ ఎక్కువ కట్నం ఇస్తాం కానీ బంగారం అని అయితే అడగొద్దు అని అంటుర్రు పిల్ల అమ్మ నాయనలు. తులం బంగారం కొనాలంటే ఓ మూలకింత భూమి అమ్మాల్సిందే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అని అంటే 10 తులాలు కొనేటి కాడ 5 తులాలు, 2 తులాలు కొనేటి కాడ 1 తులం, తులం కొనేటి కాడ అర్ధ తులం. క్వాంటిటీ తగ్గిస్తున్నారు కానీ బంగారం కొనుడు మాత్రం అసలు ఆపుతలేరు పబ్లిక్. ఎందుకంటే అక్షయ తృతీయ, అందుకనే బంగారం కొట్లకు బండ్లు కట్టి రక్కలు. అక్షయ తృతీయ రోజు కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకెళ్ళినట్టని అక్షయ తృతీయ రోజు తప్పకుండా గోల్డ్ తీసుకుంటాం. అమ్మవారికి పెట్టి పూజ చేసి వేసుకుంటాం. ప్రైజెస్ కంఫర్ట్ లేకుండా మనకు బంగారం అంటే ఇష్టం ఆడవాళ్ళకి కాబట్టి అప్పుడు 2 తులాలు కొనుక్కునేది ఇప్పుడు తులం కొనుక్కుంటాం అంతే. ఇవాళ బంగారం కొంటే మంచిదని, అనుకున్నది అవుతుందని, ఆమ్దాని వెలుగుద్దని, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని నమ్మకం పబ్లిక్ కు. అందుకే ఈసం కొంటామా మాసం కొంటామా అనేది అడ్డంక గానీ బంగారం అయితే కొనాల్సిందేనని బంగారం దుకాణాలకు పోయి బేరాలు చేసిర్రు. ఇంకేముంది, ఆడ బంగారం దుకాణం ముంగట చూసినా పబ్లిక్కే. అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్నదైనా మనకెంత ఎక్కువ తీసుకోలేకపోయినా ఒక చిన్న 1 గ్రామ్ అయినా తీసుకోవాలి అని అంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము 1 గ్రామ్ అయినా తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఎంత గోల్డ్ పెరిగినా ఇక ఆడవాళ్ళ గోల్డ్ మాత్రం ఫుల్ ఇష్టం కాబట్టి తప్పదు. ఇన్నొద్దులు కొనేటోళ్ళు లేక తెల్ల మొగం వేసిన దుకాణాలన్నీ ఇవాళ కలకల్లాడిని అనుకో రాదురి. 12,000 కోట్ల రూపాయల ఇలువ గల్ల 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల ఇలువ గల్ల 40 టన్నుల వెండి, అంతా కలిపి ఏం తక్కువ 16,000 కోట్లకు మీదనే వ్యాపారం అయ్యేటట్టుందట. ఇది మేమంటున్న ముచ్చట కాదుల్లో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ లెక్కలే. మరిగాళ్ళు లెక్కలేసినట్టే మంచిగా ఈ పారి కూడా మాల్ అమ్ముడు పోతుందా లేకుంటే పోయినేడు కంటే వ్యాపారం తగ్గుద్దా అనేది ఇంకో 2-3 వద్దులు పోయినాక మల్లోపాలు చెప్పుకుందాం గాని బంగారం అంటే చాలబ్బా మనోళ్లకు ఎక్కడ లేని సంబరం ముఖంలో కానొస్తుంది. గనిక బంగారం కొనుడే బంగారం అవుతుంది. పోయినేడు ఇదే అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల మేలిం బంగారం 73,500 ఉంటే ఇప్పుడు 1,00,000 దాటింది. అయినా తగ్గేదే లేదన్నట్టు పోతున్నారు, తోసిన కాడికి కొంటున్నారు పబ్లిక్ కూడా. ఇప్పటికైతే ఇంతే. మళ్ళా ఎంత అమ్ముడు పోయింది, ఎంత ఆమ్దాని వచ్చింది అనేది లెక్కలన్నీ బయటకు వచ్చినాక మల్లోపాలు చెప్పుకుందాం.